బులెటిన్ లో మరొక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. శిరగం మురళీధర్ అనే వ్యాపారిని రావులపాలెం ఆదిలక్ష్మి నగర్ 5వ వీధిలో బైక్స్ పై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మరో బైక్ అడ్డుగా పెట్టి కారులోకి లాగే కిడ్నాప్ చేసినట్టు చెప్తున్నారు. రమేష్ కు రావులపాడులో శ్రీకృష్ణ లాడ్జీ, జ్యూస్ సెంటర్, హోల్సేల్ పండ్ల వ్యాపారాలున్నాయి. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్ కు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ రాజమండ్రి నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ గణేష్. ప్రస్తుతం రావులపాలెం సిఐ శేఖరబాబు ఆధ్వర్యంలో కేసును పర్యవేక్షణ చేస్తున్నారు. కొడుకుని కిడ్నాప్ చేయబోయి కిడ్నాపర్లు తండ్రి మురళీధర్ సుబ్బారావును కిడ్నాప్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. అంటే కొడుకు శిగం రమేష్ పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతనికి హోల్సేల్ మార్కెట్ లో పండ్ల వ్యాపారం ఉండడం, చాలా మందికి లోకల్లో ఈ పండ్లు అనేది సరఫరా చేయడం, ఇదే క్రమంలో పైనుంచి పలువురు వ్యక్తులతో ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీలు ఉండడం, బకాయిలు కూడా రమేష్ ఎక్కువగా ఉండడంతోనే రమేష్ ను కిడ్నాప్ చేయబోయి తండ్రి మురళీధర్ సుబ్బారావును కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తోంది. రావులపాలెం ఆదిలక్ష్మి నగర్ లో ఉన్నటువంటి 5వ వీధిలో మురళీ సుబ్బారావు బైక్ మీద వెళ్తుండగా దుండగులు బైక్ ను అడ్డుపెట్టి కారులోకి కిడ్నాపర్లు మురళీధర్ సుబ్బారావును కారులోకి లాగి కిడ్నాప్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం రావులపాలెం పోలీసులు మురళీధర్ సుబ్బారావు కిడ్నాప్ వ్యవహారంలో ఆధారాలు సేకరిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను ప్రస్తుతం సేకరించి ఎవరు కిడ్నాప్ చేశారనే అంశం మీద దర్యాప్తు అయితే చేస్తున్నారు. శిగరం రమేష్ రావులపాలెం పోలీసులను ఆశ్రయించడం జరిగింది. వ్యాపారంలో లావాదేవీల కారణంగా తనని కిడ్నాప్ చేయబోయి దొండగులు తన తండ్రిని కిడ్నాప్ చేశారు. తన తండ్రి మురళీ సుబ్బారావును విడిపించాలని చెప్పి రావులపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం మురళీ సుబ్బారావును కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు, తీసుకెళ్లినటువంటి పండ్ల వ్యాపారుల లేదంటే ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారో దీని వెనకాల కారణాలు తీసుకుని వారి మీద చర్యలు తీసుకునే దిశగా అయితే కేసును దర్యాప్తు చేస్తున్నారు.